అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం క్రియేటివ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ గురించి తెలుసుకుందాము. మన ఎక్సెల్ షీట్ని యూజ్ చేసి డాష్బోర్డ్ అనేది క్రియేటివ్గా ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ సెషన్లో మనం చూసేద్దాం. ఓకే, ఇంక లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ అనేది తీసుకున్నానండి. డేట్, ప్రొడక్ట్, కేటగిరీ, సిటీ, అమౌంట్ అండ్ పాయింట్స్ అని చెప్పేసి కొన్ని కాలమ్స్ అనేది నేను తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీని అంతటికీ కూడా ఒక ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డాష్బోర్డ్ క్రియేట్ చేయాలి అంటే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిందేనండి. ఫస్ట్ టేబుల్ అంతటిని సెలెక్ట్ చేస్తాము. దీనికి ఒక పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. పైవోట్ టేబుల్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో వీడియో చేసి పెట్టాను కదండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఓకే, పైవోట్ ఇన్సెట్లో ట్యాబ్లో మనకి పైవోట్ టేబుల్ అని చెప్పి ఉంటుంది కదండి. అది క్లిక్ చేస్తే మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనకి అక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాడనమాట. న్యూ వర్క్ షీట్లో కావాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనే కావాలా అని చెప్పేసి మనం న్యూ వర్క్ షీట్ అనేది తీసుకుంటే న్యూ షీట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కాలమ్స్ అనేది ఇచ్చాడు కదండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అమౌంట్ అనేది వాల్యూస్ దాంట్లో పెట్టుకుంటాం. ఫస్ట్ ఏం చేద్దాము అంటే సిటీని తీసుకొద్దాము, రోస్లో పెడదాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక టేబుల్ మనకి పైవోట్ టేబుల్ అనేది స్మాల్గా కనిపిస్తుంది, చిన్నది వచ్చింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే వచ్చిన పైవోట్ టేబుల్ని మనం కాపీ చేసి సేమ్ షీట్లోనే వేరే ప్లేస్లో మనం పేస్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు కాపీ పేస్ట్ చేసామో ఆ పైవోట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మనం సిటీ రిమూవ్ చేసేసి ఈసారి ప్రొడక్ట్ అనేది పెడదాం. ఓకే, ఇది ప్రొడక్ట్ అండ్ అమౌంట్ యొక్క పైవోట్ టేబుల్ అండి. సేమ్ ఇందాకటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కాపీ చేస్తాము, మళ్ళీ సేమ్ షీట్లో వేరే ప్లేస్లో మనం పేస్ట్ చేస్తాం. ఇలా మనకి ఎన్నైతే కాలమ్స్ తీసుకున్నామో అన్ని కాలమ్స్కి కూడా విడివిడిగా మనం పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సేమ్ మళ్ళీ కాలమ్ తీసేస్తాము, కేటగిరీ పెడదాం. ఇంత కేటగిరీ పెట్టలేదు కదండి, కేటగిరీ పెడదాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఈ టేబుల్ అంతటిని కాపీ చేసుకుంటాము, సేమ్ షీట్లో మళ్ళీ ఇంకొక ప్లేస్లో పేస్ట్ చేస్తాము. ఈసారి మనం కేటగిరీ కూడా తీసేసి డేట్ అనేది ఇక్కడ తీసుకున్నామండి. డేట్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ టేబుల్ వచ్చేసింది కదండి. నెక్స్ట్ మనం అన్ని కాలమ్స్ ఎన్నైతే తీసుకున్నామో అన్నిటికీ కూడా మనం పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంకొక న్యూ షీట్ అనేది మనం తీసుకోవాలి. ఒక న్యూ షీట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక టేబుల్ని సెలెక్ట్ చేస్తాము. ప్రతిదానికి కూడా మనం నేమ్ అనేది పెట్టుకుంటాం. పైవోట్ టేబుల్ క్లిక్ చేయగానే మనకి టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. ఇందులో మనం అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇక్కడ పైవోట్ టేబుల్ నేమ్ లాస్ట్లో మనకు ఉంది చూసారా. ఫస్ట్ది మనకి ఏంటి, సిటీకి సంబంధించిన నేమ్సే కదండి. సిటీ అని పెట్టేసి ఎంటర్ క్లిక్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ టేబుల్ కూడా సేమ్ అండి, ప్రొడక్ట్. ఇక్కడ మనకి ప్రొడక్ట్ అని పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ టేబుల్ వచ్చేసి మనకి ఏంటి, కేటగిరీ టేబుల్. ప్రతిదానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనం కేటగిరీ అని పెట్టుకుంటాం. ఓకే, ఎంటర్ క్లిక్ చేస్తాం. ఈ టేబుల్ దేనికి సంబంధించింది అంటే డేట్కి సంబంధించింది. సో డేట్ అని పెట్టుకుని ఎంటర్ చేసుకుంటాం. ఇది నేమ్స్ పెట్టడం కూడా అయిపోయింది కదండి. నేమ్స్ కూడా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక న్యూ షీట్ అనేది తీసుకున్నాం కదా. న్యూ షీట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సేమ్ ఒక టేబుల్ ఒక పైవోట్ టేబుల్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ టేబుల్ ఒక దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి గ్రాఫ్స్లో లైన్ చార్ట్ అనేది తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, లైన్ చార్ట్ అనేది మనకి
వచ్చింది. ఇటు సైడ్ ఏం చేస్తారు అంటే ఇవన్నీ రిమూవ్ చేసేయండి యాక్సెస్. ఇక్కడ టోటల్ దగ్గర ఏంటి మనకి ఇది దేనికి సంబంధించింది అంటే సిటీకి సంబంధించింది కాబట్టి టైటిల్ ఏమన్నది మనం సిటీ పెట్టుకుంటాం. నెక్స్ట్ డేటా టేబుల్స్ అనే దాన్ని టిక్ పెట్టుకోండి. ఇక్కడ మీకు విజిబుల్ అవ్వట్లేదు వీడియోలో. ప్లస్ సింబల్ గ్రాఫ్కి చివరి మనకి ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే డేటా టేబుల్స్ డేటా లేబుల్స్ అనేది టిక్ పెట్టుకోండి, ఎనేబుల్ చేసుకోండి. సో దానివల్ల ఈ పైన అనే వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ గ్రాఫ్ అనే దాన్ని కాపీ చేయండి. చేసి మనం న్యూ షీట్లో పేస్ట్ చేయండి. ఇలా మనం పేస్ట్ చేయాలన్నమాట. దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, దానివల్ల మీకు కనిపిస్తుంది అన్నమాట బాగా క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వుద్ది. ఇక్కడ క్రియేట్ అయిపోయింది కదా, దాన్ని డిలీట్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ గ్రాఫ్ అనేది అప్లై చేస్తాం. మనకి నచ్చిన గ్రాఫ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చండి. బార్ గ్రాఫ్ అనే కాదు, పై చార్ట్ అయినా, లేదనుకుంటే మనకి ఏదైతే కావాలో దాన్ని అంతటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ డేటా లేబుల్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. దీన్ని కాపీ చేస్తాం, డాష్ బోర్డ్లో పేస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక షీట్ తీసుకోండి, ఇది డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టేబుల్ తీసుకుంటాం, ఇన్సెట్లోకి వెళ్తాం. ఈసారి పై చార్ట్ తీసుకుందాం. పై చార్ట్ అనేది తీసుకున్నాను. ఈ కేటగిరీ రిమూవ్ చేస్తాం, డేటా లేబుల్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తా, డాష్ బోర్డ్లో పేస్ట్ చేస్తా. ఇక్కడ చూసారు కదా టోటల్, ఇది ఏంటిది దేనికి సంబంధించిందండి, మనకి కేటగిరీకి సంబంధించిన టేబుల్ కదా ఇది. ఓకే, డాష్ బోర్డ్లో దీని పేరు మనం కేటగిరీ అని పెట్టుకోలేదు కదా, కేటగిరీ అని చేంజ్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటి ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ అనేది మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది అయ్యింది కదండి. ఇక్కడ ఇంకా చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఒకే షీట్లో మనకు ఒకే పేజ్లో విజిబుల్ అయినట్టు ఉండాలి కదా. ఓకే, ఇదండి, ఇది సేమ్ ప్రాసెస్ అనేది మనం ఎన్ని టేబుల్స్ అయితే ఉంటాయో అన్ని టేబుల్స్కి మనం రిపీట్ చేస్తాం. ఎక్సెప్ట్ డేట్ అనే దాని మీద కాకుండా రిమైనింగ్ అన్ని కాలమ్స్కి కూడా ఇది అప్లై చేస్తాం, పైవోట్ టేబుల్ క్రియేట్ చేసిన అన్నిటికి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం మంత్స్ తీసుకుంటాం, డేట్ అనేది తీసుకుంటాం. అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ డిజైన్లోకి వెళ్తే ఇన్సర్ట్ స్లైసర్ అని చూస్తున్నారా, ఇన్సర్ట్ స్లైసర్ అది క్లిక్ చేయాలండి. ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేయగానే మనకి కాలంలో ఏమైతే నేమ్స్ ఉన్నాయో నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయండి. ఇందులో మనం డేట్ మాత్రమే తీసుకోవాలి, తీసుకుని ఓకే క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేయగానే చూసారు కదా, ఇది డేట్స్ అనేది వచ్చేసింది. ఇది ఇటు సైడ్ పెట్టుకుంటాం అనమాట. ఇదంతా కూడా లాంగ్ చాలా లెంత్గా ఉంది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసారు కదా కాలమ్స్ అని ఉంది, కాలమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. 2 కింద 3 కింద ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎన్ని కాలమ్స్ అయితే కావాలో అన్ని కాలమ్స్, దీనివల్ల ఒకే ప్లేస్లో మనకి విజిబుల్ అయినట్టు కనిపిస్తుందండి. సో దానివల్ల అనమాట. ఓకే, డేట్స్ అన్ని కూడా మనం ఏ డేట్స్ అయితే పెట్టుకున్నామో అన్ని డేట్స్ కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్లైసర్ ఆప్షన్స్లోకి వెళ్ళి రిపోర్ట్ కనెక్షన్స్, ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఇక్కడ
మనకి ఇక్కడ డేట్ ఏదైతే చేంజ్ చేస్తామో ఆ డేట్ ప్రకారం టోటల్ ఇక్కడ మనం ఎన్ని గ్రాఫ్స్ అయితే తీసుకున్నామో అన్ని గ్రాఫ్స్ లో కూడా వేరియేషన్ కావాలి. అంటే ఇక్కడ డేట్ ప్రకారం ఏ సిటీలో కొన్నాం, ఏ ప్రొడక్ట్ అమ్మింది, లేదు అనుకుంటే ఏ కేటగిరీలో కొన్నారు అంటే మనకి తెలియడం కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రిపోర్ట్ కనెక్షన్స్ అని చెప్పి ఉంటుందండి. డేట్, ఒక్క నిమిషం, ఇక్కడ మనకి డేట్ వచ్చింది కదండి. డేట్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఒక టూల్, స్లైసర్ టూల్ అనేది ఓపెన్ అయింది చూసారా. స్లైసర్ టూల్ దాంట్లో మనకి స్లైసర్ టూల్లో మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ఇందులో రిపోర్ట్ కనెక్షన్స్ని క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి మన కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. మనకి ప్రొడక్ట్ చేంజ్ అవ్వాలి, సిటీ కూడా చేంజ్ అవ్వాలి, ఓకే కదా. ఇలా 3 కదండి ఉన్నాయి గ్రాఫ్స్ మనకి. ఓకే క్లిక్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఏ డేట్ అయితే క్లిక్ చేస్తామో దాన్ని బట్టి మన గ్రాఫ్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏం కనిపించట్లేదు అంటే ఆ నేమ్ డేట్స్ అనేవి నేను డిఫరెంట్గా ఉండేలా తీసుకున్నాను అనమాట. ఈ గ్రాఫ్స్ బట్టి అంటే మనం తీసుకున్న డేటాని బట్టి ఇక్కడ చేంజ్ అవుతాయి. ఈ డేట్లో మనకి ఒకటే సేల్ అయింది కాబట్టి ఓన్లీ 1 నేమ్ వచ్చిందండి, డాట్ ఏం రాలేదు. ఓకేనా. మీకు ఎక్కువ డేటా తీసుకున్నప్పుడు ఇది బాగా కనిపిస్తుంది అనమాట. విజువలైజేషన్ అనేది బాగుంటుంది. ఇలా మనం డాష్ బోర్డ్ అనేది క్రియేటివ్గా తీసుకోవచ్చు. దీనికి కలర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ టేబుల్కి డేట్కి మనం కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. ఓకేనా. మనం ఏ డేట్ అయితే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకి విజువలైజేషన్ రూపంలో కనిపిస్తుంది అనమాట. ఇలా మనం డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇక్కడ డేటా అనేది నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ తక్కువగా మనకి గ్రాఫ్ అనేది విజువల్ అవుతుంది. అదే ఎక్కువ డేటా తీసుకున్నప్పుడు సేమ్ మంత్స్లో ఎక్కువ ప్రొడక్ట్స్ కొన్నారు అనుకున్నప్పుడు ఇక్కడ లైన్ గ్రాఫ్ అనేది బాగా క్రియేటివ్గా విజువలైజ్ అవుతుంది అనమాట. నేను సేమ్ ఒక్కొక్క డేట్కి ఒక్కొక్కటి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ డాట్ అనేది రాలేదు. కానీ ఇక్కడ ముంబై అని వచ్చింది చూసారా, ఇలా ప్లేస్ అనేది వచ్చేసింది, సిటీ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ చూసారు కదా, ప్రొడక్ట్ 25/5/2025లో మనకి ప్రొడక్ట్ అనేది డెల్ SPS 13 అనేది సేల్ అయింది. ఈ కేటగిరీ ఇలా మనకి విజువలైజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సెషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.